guys, what's up? Welcome to our channel Pinku for you. It's been a long time. Okay, I hope everyone doing great during this quarantine time. Now I am exploring an unexplored thing which is Mallai Konda. I am super excited to show you. Are you ready to watch it? Let's begin the ride. ఇది మదనపల్లిలోని రామాలయం స్ట్రీట్. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాం. మదనపల్లి సరౌండింగ్స్లో మల్లయ్యకొండ 3 ఉన్నాయి. 3లో 2 ఫేమస్. దట్ ఈస్ తంబలపల్లి సైడ్ ఒకటి, అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నామే వేంపల్లి, ఇది ఒకటి, అండ్ అనదర్ వన్ వచ్చి విశ్వం కాలేజ్ బ్యాక్ సైడ్ ఉందంట. నేనైతే ఇంతవరకు విజిట్ చేయలేదు. ఈ 3లో నేను తంబలపల్లి సైడ్ ఒకటే విజిట్ చేశాను. వేంపల్లి సైడ్ ఉన్న మల్లయ్యకొండ, ఇప్పుడు మనం వెళ్తున్నామే ఈ రైడ్, ఇంతవరకు అయితే నేను ఎప్పుడూ విజిట్ చేయలేదు. ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈ మల్లయ్యకొండకి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ హిల్ కనిపిస్తుంది చూడండి, అదే బుద్ధవిహార్ హిల్. ఇంతకుముందు నేను వ్లాగ్ చేశాను, ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే వెంటనే చూడండి. ఓకే, వీఆర్ మదనపల్లి నుండి 2 కిలోమీటర్స్ చేశాము. ఇక్కడ ఏదైనా స్నాక్స్ తీసుకొని తిరిగి సాగుతాము. కవర్ కొంచెం టైట్ ఉంది, ఇంకో చిన్నగా వచ్చేది పగిలిపోతే మళ్ళీ. సర్లే ఉన్నీలే బ్రో. లాక్డౌన్ కదా, అందుకనేసి ఇలా షాప్స్ రేర్ కేసెస్లో ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం వెళ్తున్నాను మల్లయ్యకొండకి, సో ఎక్సైటింగ్గానే ఉంది. నేను వ్లాగ్ చేసి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ పైనే అవుతుంది. కొంచెం బిజీగా ఉన్నాను, దానికి తోడు ఈ లాక్డౌన్. ఎందుకంటే అన్న అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, దానికి తోడు ఎంటెక్లో జాయిన్ అయ్యాను. సో సైమల్టేనియస్గా బోత్ కంప్లీట్ చేయాలి కదా, అందుకని కొంచెం బిజీగా ఉంటిని. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే అదే మల్లయ్యకొండ మనకు కనిపిస్తుంది చూడండి చిన్నగా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. ఇది బెంగళూరు రోడ్డు. చిప్పిలి దాటిన 2 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ తీసుకోవాలా. మదనపల్లి నుండి అయితే ఆల్మోస్ట్ మనకు 12 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇక్కడ మేము లిఫ్ట్ తీసుకున్నాము. రోడ్స్ చాలా నేరోగా ఉన్నాయి. మేము రైడ్ వెళ్ళిన డేట్ వచ్చేసి 7/6/2021, దట్ ఈజ్ మండే. అరౌండ్ 4:30కి మదనపల్లిలో స్టార్ట్ అయినాం. క్లైమేట్ చాలా కూల్గా ఉంది, సన్నీగా అయితే అస్సలు లేదు, అండ్ అలా అని క్లౌడీగా కూడా లేదు. వేంపల్లి సైడ్ ఉన్న మల్లయ్యకొండని ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ నుండి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మదనపల్లి సైడ్ కానివ్వండి, లేకుంటే ఏదన్నా కొత్త ప్లేసెస్ కానివ్వండి, అవి ఎక్స్ప్లోర్ చేయాలంటే నాకు మీ నుంచి ఇంకా కొంచెం బూస్టప్ కావాలా, లైక్ సబ్స్క్రైబర్స్ కావాలా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా మల్లయ్యకొండ. మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. మాకు రూట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఇక్కడ మల్లయ్యకొండకి ఎట్లా మా పోయేది? టవర్ కాడ ఎడం చేతి పక్క తిరగాలి. అదే సరే. మాకు సైడ్లో హిల్ కనిపిస్తున్నా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం, అందుకనేసి ఇక్కడ విలేజర్స్ని అడిగి తెలుసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు కంప్లీట్ సాయిల్ రోడ్కి వచ్చేసాము. సమ్మర్ కదా, ఆల్మోస్ట్ 6:45 వరకు లైటింగ్గానే ఉంటుంది, సో ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు టైం కూడా 5:15, 5:20 అవుతుంది. మేము చాలా స్లోగా వెళ్ళాం, ఎందుకంటే రోడ్స్ అలా ఉన్నాయి. ఎవరన్నా ఫ్యామిలీతో వచ్చేటుకుంటే కార్లలో అలా రాకండి. మేము డబుల్ మాస్క్ వేసుకొని శానిటైజర్ క్యారీ చేసుకొని వెళ్ళాము. పెద్ద చింతమని ఏదో ఉంది అక్కడ కదా. చెట్టు ఉంటుంది కదా, అట్లా వెళ్ళిపోయి పైకి. ఆ చెట్టు ఉంటుంది, అట్లా దాని సరిగ్గా వెళ్ళిపోతే
ఇంకా ఎంత దూరం ఉందిరా? ఓ చాలా దూరం పోవాలి. సరే చిన్న. కొండపై వరకు వెళ్తుందా బండి? ఆ? రోడ్స్ చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. సాడ్లీ జీ మ్యాప్లో కూడా లేదు మల్లయ్యకొండ. ఇది వేంపల్లిది. అందుకనేసి ఇక్కడ విలేజర్స్ని అడిగి తెలుసుకొని వెళ్తున్నాము. మల్టిపుల్ టైమ్స్ అడుగుతున్నాము విలేజర్స్ని. రిస్క్ చేయడం తెలుసుకోలేదు, ఎందుకంటే అప్పటికే డార్క్ అయిపోతుంది. ఇక్కడ రోడ్ వేస్తున్నారు, అందుకనే ఇలా ఉంది. ఇది హిల్ ఘాట్ సెక్షన్. బైక్ ఎక్కించేసి చాలా కష్టమవుతుంది. అది గుడ్డవి హాస్పిటల్. ఇది లోటస్ పాండ్. ఆల్మోస్ట్ 60% ఈ వరకు బైక్లోనే ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది వీడియో నడుచుకొని వెళ్ళాలి. సో బైక్ ఇక్కడ పార్క్ చేసి నడుచుకొని వెళ్ళాలి. స్టెప్స్ బైక్ ఎక్కి స్లిప్పర్స్ బైక్ పార్క్ చేసిన ప్లేస్లోనే వదిలేసి స్టెప్స్ ఎక్కుతున్నాము. అయితే మంచి ఎక్సర్సైజ్. స్టెప్స్ ఒక్కొక్కటే చాలా హైట్ ఉన్నాయి, ఫ్లాట్గా స్టెప్స్ అయితే లేవు. అందువలన కొద్ది స్టెప్స్ ఎక్కినా కూడా గస్ వచ్చేస్తుంది. ఎందుకో లార్డ్ శివ టెంపుల్ అన్నీ హిల్ పైన ఉంటాయి కదా. ఈ ఫుడ్ స్టెప్స్ హైట్ ఎక్కువ ఉండడం వలన త్వరగా టైర్డ్ అయిపోతారు. ఓల్డ్ పీపుల్, ప్రెగ్నెంట్ లేడీస్ రాకండి ఇక్కడికి, బికాజ్ అలా ఉన్నాయి స్టెప్స్ అండ్ అక్కడక్కడ స్లోప్స్ అలా ఉన్నాయి. ఇంకా ఎంత దూరం ఉందో తెలియదు. నా పని అయితే ఇక్కడికి కథం అయిపోయింది. కేవలం కథం, దుకాణం బంద్. ఇంకా ఎంత ఉందో చూడు. ఫాలో మీ. స్ట్రైట్ ఇట్లా రాకుండా చూడు, ఇట్లా ఇట్లా వచ్చి ఆడు. ఇది మేము బైక్ పార్క్ చేసిన ప్లేస్. ఇది మేము వచ్చిన రూట్. స్నేక్ వెళ్ళినట్లు కర్వ్స్ అలా ఉన్నాయి రూట్. మొత్తం అలా చుట్టుకొని అలా 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 వచ్చేస్తాం ఇక్కడికి.
బట్ టెంపుల్ అయితే ఇంకా రాలేదు, ఇంకా వెళ్ళాలి, ఇంకా హిల్ ఎక్కాలి. చూడండి స్టెప్స్ ఇంకా ఎంత ఉందో, ఇంకా పైన వెళ్ళాలి. 45 minutes నుంచి స్టెప్స్ ఎక్కుతూనే ఉన్నాము. ఎట్టకేలకు దేవుడు కనిపిస్తున్నాడు. ఈ టెంపుల్ హిస్టరీ మాకు తెలీదు, మేము గూగుల్ చేసాము కానీ చూపించట్లేదు. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి, అందువలన చాలామంది తెలుసుకుంటారు. అండ్ వీ కెన్ డెవలప్ అవర్ మదనపల్లి. అండ్ హియర్ ఈస్ ద లార్డ్. ఇక్కడ చాలా కేర్ఫుల్గా వాక్ చేయాల, ఏమాత్రం స్లిప్ అయినా కింద జారి పడిపోతారు. ప్లీజ్ బీ కేర్ఫుల్. Wow, pretty good. The temple backside. Superb scenery. Sun is shutting down. Time 6:20 అవుతుంది.
ఇది మేము బైక్ పార్క్ చేసిన ప్లేసు, కంప్లీట్ గ్రౌండ్ కాదు, హిల్ ఆఫ్లో ఉంది అది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో నేను ఇంతలా నడిచినలేదు, ఇంతగా స్టెప్స్ అయితే ఎక్కలేదు. అందువల్ల నాకు అసలు ఇంకా తగ్గలేదు, నాకు ఇంకా వస్తూనే ఉంది. ఇక్కడ టెంపుల్ అయితే తప్పకుండా మీరు కూడా చూడవలసిన ప్లేస్, ఎస్పెషల్లీ మహాశివరాత్రి రోజు రండి. చాలా బాగుంది, సీనరీ అదిరింది. మీకైతే తప్పకుండా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూసారుగా వ్యూయర్స్, టెంపుల్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. బట్ బ్యాడ్ లక్ ఏమంటే లాక్ చేస్తారు. ఇట్స్ ఓకే, లాట్ అయితే కనిపిస్తున్నారు, నో ప్రాబ్లం. చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో టెంపుల్. ఈ క్లైమేట్కి, ఈ టైంకి, ప్రజెంట్ ఉన్న బ్యాక్గ్రౌండ్కి అద్దిరింది. మీరు కూడా ఒకవేళ రావాలనుకుంటే ఈవినింగ్ టైమ్స్ రండి, మోస్ట్లీ 5:30 to 6:30 లోపు రండి. చాలా బాగుంది. అండ్ మన ఛానల్ నుండి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ సింబల్ని హిట్ చేయండి. అతి రిస్క్ పైన మేము వచ్చాము, లాక్డౌన్ కదా, టోటల్ కంప్లీట్ బంద్ మదనపల్లిలో, నేరో రోడ్స్లో వచ్చేసాము. అండ్ అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి. నేను కూడా వీడియో తీసి ఆల్మోస్ట్ 1 month అవుతోంది. మన ఛానల్ నుండి ఏ వీడియో రాలేదని తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు వీడియో తీశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ పింకు సైనింగ్ ఆఫ్.